నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ వాగ్దేవి. Yeah. ఇది ఏం గెటప్ ఇది? ఇది రంభ గెటప్. రంభ. రంభ ఇలాగే ఉంటుందా? అవును. అవునా? ఓకే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బ్రో.
జడ్జెస్ ఓవర్ టు యూ. వాగ్దేవి నమస్తే సార్. ఒక్క మాటలో చెప్పాలా? చెప్పండి సార్. మతిపోయింది నా పాడడం, హావభావం, నాట్యం. ఒక ప్రశ్న అడగొచ్చా నిన్ను? అడగండి సార్. మీది ఏ ఊరని అడగను, మీది ఏ లోకం? స్వర్గం సార్. స్వర్గం కాదు, ఖచ్చితంగా గంధర్వ లోకం అయి ఉంటుంది. ఎందుకంటే గంధర్వులే పాటలు బాగా అందంగా పాడగలరు. అందంగా, ముచ్చటగా, ముద్దుగా ఉంటారు, అద్భుతంగా పాడతారు గంధర్వులే. ఖచ్చితంగా నీది గంధర్వ లోకమే. ఎంత బాగా పాడావు మొదటి నుండి చివరి వరకు. చివరిలో ఆ చరణం చివరిలో ఇంత పంత మేలవరగా, అసలు ఆ రాగం కానీ ఎంత చక్కగా పాడావు. థ్యాంక్ యూ ఒక్క సార్. మాట చెప్పాలి, సాహిత్యం, సంగీతం ఎంత గొప్పగా అమరాయి ఒకదానికొకటి. రా దొర ఒడి వలపుల చెరసాలరా, లేవరా ఇవి దొరకని సరసాలురా. లే వర, విడివిడిగా లే వర ఉన్నది. లేవరా అని ఒక అర్థం ఉంది. లే వరుడ అంటే శ్రేష్ఠుడా, భర్తను, నాథుని లే వరుడ అంటారు. లే వర, లేవర, రెండు అర్థాలు ధ్వనించేలాగా వేటూరు గారు రాసిన విధానం, సురేష్ గారు స్వరపరిచిన విధానం చాలా గొప్పగా ఉంది. ఇంత పాడిన తర్వాత నాకు నీకు ఒక కానుక ఇద్దాం అనిపిస్తోంది. ఇవ్వచ్చా? దేవి వాగ్దేవి, దేవి వాగ్దేవి, ఏమి గొంతుక, గొంతులో ప్రతి గీతిక, సుమమాలిక బాలిక. థ్యాంక్ యూ సార్. మేబీ రంభ ఇలా ఉంటుందేమో. రంభలా నువ్వు గెటప్ వేసుకోలేదు, నువ్వే యాక్చువల్లీ. వాళ్ళేదో అపోహల్లో ఉన్నారు. జస్ట్ లైక్ దాట్. థ్యాంక్ యూ మ్యామ్. ఇంద్రలోకంలో రంభ నాట్యం చేయడమే మనం చాలా సినిమాల్లో చూసాము. పాడడం ఎక్కడన్నా చూసామా? లేదు మ్యామ్. అది అడిషనల్ క్వాలిటీ కదా. మరి నువ్వే కదా రంభవి. ఎంత బాగా పాడావు తెలుసా నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. ఈ వయసులో ఆ ఎక్స్ప్రెషన్స్ పలికించడం అనేది చాలా చాలా కష్టం. బట్ అబ్బా, అగైన్ యు ప్రూవ్డ్ వై యు ఆర్ హియర్ అండ్ వై యు ఆర్ సాయి వాగ్దేవి. వేద వాగ్దేవి అని మార్చారు కదా మణిశర్మ గారు నీ పేరు. అవును మ్యామ్. నాకు సాయి వాగ్దేవిగానే తెలుసు, బట్ నిజంగా వేద వాగ్దేవి తల్లి నువ్వు. వండర్ఫుల్. థ్యాంక్ యూ మ్యామ్. నువ్వు ఆ లాస్ట్ పల్లవి పాడక ముందే నేను ఇక్కడ మార్క్ వేసేసా. నాకు దానికి పైన నేను ఇంకా దీనికి పైన దాంట్లో ఏం మిస్టేక్స్ వెతకాలని నాకు అర్థం కాలే. ఎందుకంటే అంత పర్ఫెక్షన్. జానకి గారు ఈ పాట విన్నారంటే నీ గొంతులో నుంచి షీ వుడ్ బి సో హ్యాపీ. జస్టిఫై చేసావంటారు ఆవిడ. పక్కా 100% నేను ఎలా పాడానో అలాగే పాడింది. ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని అందిస్తుంది ఆవిడ. అంత అద్భుతంగా, నువ్వు ఈ పాటని ఎట్లా అర్థం చేసుకున్నావో, ఎలా నేర్చుకున్నావో నాకు తెలియదు. కానీ నిజంగా ఈ పాటకి ఇది పర్ఫార్మెన్స్, ఇది ఈ డైనామిక్స్ ఉండాలి, ఈ వెలాసిటీ ఉండాలి అని పక్కాగా ఫిక్స్ అయిపోయి ఇక్కడికి వచ్చి నువ్వు ఆ 10 ఓవర్స్లో ఎన్ని రన్స్ కొట్టాలో ఆ మ్యాచ్ గెలవడానికి పిచ్చ కొట్టావు. థ్యాంక్ యూ బ్రో. అద్దర కొట్టావు. థ్యాంక్ యూ బ్రో. ఒక మాట సురేష్ అంకుల్ గురించి, ఇంకా ఎన్నో పాటలు, ఎన్నో సినిమాలు రావాల్సిన ఒక మంచి అద్భుతమైన ఒక మ్యూజిక్ డైరెక్టర్. వద్దులేండి, ఇట్లాంటి మంచి ఆణిముత్యాలు ఇచ్చిన దీంతో ఓకే, ఫెంటాస్టిక్. ఓకే, భైరవ ద్వీపం అంటే మాధవపతి సురేష్ అంటే భైరవ ద్వీపం. అది ఆ ఫిక్స్ ఉంటే చాలు మనకి. ఇంకా చాలా ఏదో వందల సినిమాలు చేసేసి దాని తర్వాత అది సాచురేట్ అయిపోకుండా ఇట్లాంటి ఒక మంచి అద్భుతమైన ఒక సినిమా, 2-3 సినిమాలు చేశారు అంకుల్. బట్ దిస్ ఈస్ టాక్డ్ అబౌట్ ఆయన ఇంట్రెస్ట్ కెరియర్లో. సో హ్యాట్స్ ఆఫ్ సురేష్ అంకుల్ ఫర్ దిస్ బ్రిలియంట్ ఆల్బమ్. దీంట్లో శ్రీ తుంబర నారద నాన్నగారిది అసలు అవార్డు రావాల్సిన ఒక ఆల్బమ్ ఇది ఆయనకి. అన్ఫార్చునేట్. ఎనీవేస్, దట్ ఈస్ అవర్ ఇండస్ట్రీ. అండ్ వెల్ డన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బ్రో.